లేకుండా ఇవన్నీ చేస్తారు కదా వర్మ గారు. అవును. ఏమీ లేకుండా ఎవడో నేను ఇంతకు ఉదాహరణకు నేను 20 రూపాయలకు అమ్ముతా అంటే మీరు 15 రూపాయలకు కొంటానంటే మీ ఇద్దరి మధ్య సంతకం పెట్టించాను, నాకేం లేదంటే దానికి ఒక సంస్థ ఎందుకు అసలు? కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద అంతర్జాతీయంగా వచ్చిన ఆరోపణలు ప్రధానంగా అదాని మీద, తర్వాత కొన్నవాళ్ళ మీద. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ముడుపులు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. నేను ముడుపులు తీసుకోలేదని మీరు వాదించవచ్చు. కాబట్టి ఇక్కడ సెకీ నామమాత్ర పాత్ర అని ఇటు తెలుగుదేశం చెప్తుంది, అటు జగన్ చెప్తాడు. రెండు అబద్ధం. అంత నామమాత్రంగా ఒక కేంద్ర ప్రభుత్వం ఉండే సమస్య లేదు. అయితే ఈ టెండర్ కొనుగోళ్లలో ఎప్పుడూ కూడా మీరెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, మీరెళ్ళి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కుదుర్చుకోవడం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సెకీ పాత్ర మీద కూడా దర్యాప్తు చేయాలన్నది ఒక మాట. కానీ జగన్కి ఏమీ తెలియకుండా సెకీ అడిగితే మేము సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాము, కానీ మాకేమీ ఇంకా మిగతా వాటితో సంబంధం లేదు, అదానితో సంబంధం లేదని చెప్పడం అర్థం లేని వాదన. నేను అనేక సార్లు కలిశానంటే అదానీ కంపెనీ ఇన్ని వేల కోట్ల రూపాయల విద్యుత్ శక్తి సరఫరా చేస్తున్నా, ఏది సౌర విద్యుత్తు, మనం వాళ్ళకి డబ్బులు కట్టిస్తున్నా, మీరు అదానితో 4 సార్లు సమావేశమైనా దీని గురించి మీరు చర్చించరా? అదానితో ఈ విషయమే లేకుండా నేను రాష్ట్రాభివృద్ధి గురించే చర్చించానని చెప్తే అది ఎలా కుదురుతుందండి? ఇంకోటి నా పేరు లేదంటే #1 A1 ఆల్మోస్ట్. ఏ అంటే ఇక్కడ వేరే అర్థం తీసుకోండి, ఆ అర్థం కాదు. నెంబర్ 1 ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో సెరమోనియల్ ఫిగర్ హెడ్గా ఉండే గవర్నర్ను పక్కన పెడితే ముఖ్యమంత్రే కదా. గవర్నర్ ఎలాగో ఒప్పందాలు ఇవన్నీ చేసుకోడు. సో స్పష్టంగా అంటే మీరు కాకుండా వేరే 1 ఉన్నారా మీరు అధికారంలో ఉన్నప్పుడు? అది కూడా ఒప్పుకోవాలి కదా. నువ్వు ఒప్పుకుంటారు అసలు ఎవరు ఓన్లీ 1 అన్నారు ఇంతకుముందు మీరు. ఇప్పుడు 1 అని అక్కడ ఉంటే దాన్ని కాదని సమర్థించుకోండి, మాకు అనవసరంగా ఆపాదిస్తున్నారని చెప్పండి. కానీ ఇంకా మూడోది 1,00,000 కోట్లు మిగులేంటండి? 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగితే మిగులుతుందని. 25 ఏళ్లలో రాజెవరో రంగపెవరో ఉదయమేవో తెలీదు. రెండో విషయం చాలా కీలకమైంది, మీ గతం మీరే మర్చిపోతున్నారు. అంతకుముందు జరిగిన చాలా ఒప్పందాలు మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో తిరగతోడారు. మీ తర్వాత వచ్చేవాళ్ళు వాటిని మళ్ళీ మారుస్తారు. అసలు 25 ఏళ్ల గురించి ఒక ఊహాజనితమైన 1,00,000 కోట్ల మొత్తాన్ని అక్కడ పెట్టి దానికోసం నాకు అవార్డు ఇవ్వండి అని అడగడం ఇదంతా ఒక వాదన కోసం పనికొచ్చే విషయం తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడు ఫలానా తప్పులు చేశాడు, నేను ఇది చక్కదిద్దాను, నేనేం చేయలేదని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటే వేరే విషయం. కానీ ఊహాజనితమైన కాల్పనికమైన ఒక 1,00,000 కోట్లు అక్కడ సృష్టించి, అంటే ఏదైనా 1,00,000 కోట్లకు తక్కువ మాట్లాడేట్లేరు జనం ఈ మధ్య. చూసినా 1,00,000 కోట్లే. 1,00,000 కోట్లు నష్టం వస్తుందన్నాడు పయ్యావుల కేసు. ఆయన ఇప్పుడు ఆర్థిక మంత్రి, ఆయన ఏం మాట్లాడు. కాబట్టి ఇప్పుడు జగన్ ఏమంటారంటే అసలు తప్పే లేదు. ముకుల్ రోహత్గి అని ఆయన ఉన్నాడండి, ఆయన స్కిల్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా వాదించాడు. ఏమండి ఇప్పుడు ఆయన అదాని తరఫున వాదిస్తాడు. అంటే ఈ కార్పొరేట్ అడ్వకేట్ లీగల్ మాయాజాలం ఎలా ఉంటుందో మీరు వాళ్ళే అటు ఉంటారు. వాళ్ళే అమరావతికి వ్యతిరేకంగా వాదించారు, అమరావతికి అనుకూలంగా వాదించారు, మనమే ప్రజల తరఫున వాదించారు మామూలుగా మీడియాలో అయినా. కానీ ఎనీవే ముకుల్ రోహత్గి, మహేష్ జత్మలాని నిన్న అసలు ఏమీ ఆధారాలే లేవు, అక్కడ జరిమానా వేసుకుంటే సరిపోతుందండి. జరిమానా వేస్తారు అంటే కూడా ఏదో జరిగిందనే కదా. కాబట్టి గజం మిథ్య, పలాయన మిథ్య, ఏం జరగలేదు, నేను మిగిలిచ్చానని జగన్ చెప్పడానికి ఆధారం లేదు. సెకీ తప్ప సెకీది ఏమీ లేదు అని తెలుగుదేశం చెప్తుంది, దాన్ని బలపరిచే మీడియా చెప్తుంది. సెకీ తప్ప మిగిలింది ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. మరి ఇంత కీలకమైన సెకీ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి ఇందులో చెప్పిన దానికంటే చెప్పనిది, దాచిపెట్టింది చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఎంతసేపు ఎంత అవస్థపడి ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఒప్పందం రద్దు చేసుకోమనండి. అయితే మీరు ఎందుకు అనడం లేదు? వైసీపీ మొదట్లో పేరుని నాని ఛాలెంజ్ చేసాడు, మీరు ఒప్పందం రద్దు చేసుకోండి దమ్ముంటే అని. జగన్ అడగలేదే నిన్న. జగన్ ఇప్పుడు ఒప్పందాలు రద్దు చేసుకోమంటున్నాడా, ఉండాలంటున్నాడా? మూడోది, జగన్ ఇన్ని తప్పులు చేశాడు, ఇది అవినీతి అంటున్న తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, మేము ఒప్పందాలు రద్దు చేసుకోము అని లీకులు ఇస్తున్నారు. దానికి వాళ్ళు చెప్పేది ఈరోజు కూడా ఉంది టైమ్స్లో, 2,800 కోట్లు నష్టం వస్తుంది ఒప్పందం రద్దు చేసుకుంటే, కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా మేము కొనసాగిస్తాము, మళ్ళీ రీనెగోషియేట్, మళ్ళీ తిరిగి సంప్రదింపులు జరుపుతామన్నారు. కాబట్టి ఇంత సమయం హరించి ఇంత హడావుడి చేసి మోడీ ప్రభుత్వమా ఇంతవరకు మాట్లాడదు, సెకీ ఎక్స్ప్లెయిన్ చెయ్యదు. జగన్మోహన్ రెడ్డి నేను 1,00,000 కోట్లు మిగిలిస్తానంటాడు,
ఆ ఒప్పందంతో. ఆ ఒప్పందాన్ని విమర్శించే టీడీపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం కూడా దాన్ని రద్దు చేసుకోదు. దీన్ని మీరు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎవరికాళ్ళంతా ఎవరికి వాళ్ళు అంటే మొత్తానికి అదాని అంటే మనకు పురాణాల్లో చూస్తాం కదా, నీ నెత్తి మీద ఒక మామిడి పండు పెట్టి నీకు దెబ్బ తగలకుండా మామిడి పండును కొట్టాలి, అస్త్ర విద్య ప్రావీణ్యం. అవును. సో ఇక్కడ మోదీ అదానీల నెత్తి మీద ఇది ఉంది, వాళ్ళకేం తగలకూడదు. ఆ వెనకున్న జగన్ గారి తగలాలని వీళ్ళ ఆలోచన, చంద్రబాబుకే తగలాలని ఈయన ఆలోచన. సో దాంతో అసలు విషయం కప్పిపుచ్చి మొత్తం మాయాజాలాన్ని మాయ చేసే ఒక పెద్ద ప్రక్రియ జరుగుతుంది. అందుకనే చుట్టూ గజయితగాళ్ళ కానీ ఈదింది గజం కూడా లేదని 10 రోజుల నుంచి అంశం మీద బుర్రపగలు కొట్టుకుంటున్నాం, కానీ ఇంతవరకు ప్రాక్టికల్గా చిన్న చర్య కూడా ఏం తీసుకోలేదు. ఈ లోపల అమెరికాలో ట్రంప్ వస్తాడు, ట్రంప్ తలుచుకుంటే ఈ కేసు వస్తే గెలిచాడు కదా, ఎట్లా జనవరిలో బాధ్యతలు తీసుకుంటాడు. ఆయన రాగానే దీన్ని అంతటిని ఆయన కొట్టేయచ్చు అని కూడా చెప్తున్నారు. ఓకే. కాబట్టి ఇదంతా ఆపరేషన్ సేవ్ అదాని, అదాని రక్షణ కార్యక్రమం చాలా భారీ ఎత్తున జరుగుతుంది. అందులో ఎవరిని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఇప్పుడు జగన్ ఒక మాట అన్నారు, నా మీద ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఇవన్నీ రాశారు, అక్కడ నా పేరు లేకపోయినా ఉంది అని రాశారు, కాబట్టి నేను 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తాను, క్షమాపణలు చెప్పకపోతే మేము క్షమాపణలు చెప్పమని వాళ్ళలో ఒకరిద్దరు ఇప్పటికే చెప్పేశారు. వాళ్ళు కూడా అర్థం లేని వాదనలే ఇప్పుడు ఇవే. సెక్కి పాత్ర లేకుండా, అదాని పాత్ర, మోదీ పాత్ర లేకుండా జగన్ చుట్టూనే తిప్పుతూ వాళ్ళు చెప్తున్నారు. కానీ మొత్తం చిత్రం కావాలి. బుద్ధుడు ఒక చోట చెప్తాడు, రథుడు ఒక ఆయన వస్తాడు రాజుగారి దగ్గరికి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు అంటే రథంలో వచ్చాను. రథం అంటే ఏంటి అంటాడు బుద్ధుడు, గుర్రమ్మ, సారథ, చక్రాల, యోధుడా, ఎవరు అని అన్నీ కలిస్తేనే రథం. యోధుడు లేకపోతే కూడా రథం లేదు. కాబట్టి ఇక్కడ ఒప్పందంలో అదాని ఏంటి, సెక్కి ఏంటి, ఏపీ ప్రభుత్వం ఏంటి, అంతకుముందు ఉంది ఏంటి, తర్వాత ఏంటి, అన్నీ కావాలి. ఎవరికి వాళ్ళు దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇది జరిగే పని కాదు. అందుకని జగన్ యొక్క లాజిక్ ఎవరిని కన్విన్స్ చేయదు. రెండవది, వ్యక్తిగతంగా తన పేరు తన ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. ఆయనకి అవార్డు ఇచ్చే అవకాశం ఏం లేదు. కానీ కొత్త కేసులు రాకుండా ఉంటే అవార్డు ఎందుకు రావట్లేదు, కేసు ఎందుకు రావట్లేదంటే అదానీతో ముడిపడి ఉన్నారు కాబట్టి, అదానీ కోసం మిమ్మల్ని కూడా ఏదో శివలింగం మీద తేలు వృశ్చికం అన్న పద్ధతిలో ఇదవుతూ ఉంది. ఇది ఎక్కడో చోట ముగియాలి ఈ ప్రహసనం. ఎన్నాళ్ళు ఇది ఎందుకు జరుగుతున్నా అంటే చివరిగా ఫైనల్గా పార్లమెంటు 3 రోజుల నుంచి వాయిదా పడుతుంది, కానీ అదాని విషయం చర్చకు చేపట్టడానికి సిద్ధపడట్లేదు. మరి కేంద్రానికి ఏం సంబంధం లేకపోతే, సెక్యూకి ఏం సంబంధం లేకపోతే ఎందుకు చర్చించట్లేదు అదానిది? మీరు అక్కడే ఇప్పుడు మీరు ప్రకటన ఏం చేశారు, ఈ సౌర విద్యుత్ కొన్న 5 రాష్ట్రాలు బీజేపీ అయితే నాన్ బీజేపీ స్టేట్సే, మాకేం సంబంధం అన్నారు. మరి చక్కగా చర్చించండి. మీరు చక్కగా చర్చించి ఛత్తీస్గఢ్లో ఇలా జరిగింది, తమిళనాడులో ఇలా జరిగిందని ఎందుకు దాచిపెడుతున్నారు, ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? కాబట్టి ఇక్కడ దాచేస్తే దాగని సత్యం అని శ్రీశ్రీ అన్నట్టుగా ఇక్కడ అదాని వ్యవహారాలు ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలు. కానీ ఆయన కాపాడడానికి ట్రంప్ ఉన్నాడు, మోదీ ఉన్నాడు, మోదీతో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉన్నాడు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ మేము ఎంతైనా కొట్లాడుకుంటాం సార్, మీ పేరు కంటే మీకు మటుకు ఏం కాదు అని ఆయనకు ఒక భరోసా ఇచ్చారు. ఈ ప్రహసనం అంతా ఇంకా అదే, ఎన్ని స్లైడ్లు వేసినా ఎన్ని ఎక్స్పాండ్ చేసి చూపించినా కానీ. పైగా మాకు సర్టిఫికేట్ ఇచ్చారంట, ఏది సెక్కి వాళ్ళు నిజమే, అది భలే చేస్తున్నారని జగన్ ప్రభుత్వానికి వాళ్ళకు అభినందన కూడా పంపించారు. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకు చేశారు. మూడోది, పని అవన్నీ చెప్పే మీరెందుకు రద్దు చేసుకోరు, అంత నష్టదాయకమైతే. ఇప్పటికీ మనం ఒప్పందంలోనే ఉన్నాం. అవును. ఇంకా మిగిలినవి జగన్ చేసిన ఇతర కామెంట్స్ ఓకే, అవి ఎప్పుడూ ఇదివరకు చేశాడు. ఇప్పుడు కూడా ఒకటండి, తుమ్మితే చిరంజీవి అనాలి అంటారు కదా, నేనే నేనే చిరంజీవి అనుకుంటే అది పనిచేయదు. ఎవరన్నా పెద్ద మనిషి అనాలి. అలాగే నా కాళ్ళకు నేనే మొక్కి ఆశీర్వాదం తీసుకుంటే సరిపోదు, అది వేరే వాళ్ళ ఎవరైనా పెద్ద మనుషులకు. కాబట్టి ఇక్కడ నా పాలన అద్భుతం అంటే నా పాలన మహోద్భుతం అని ఎవరికి వాళ్ళు కితాబులు ఇచ్చుకుంటే కుదరదు, అది ప్రజల నుంచి రావాలి. ప్రజలైతే మొన్న కితాబు ఇవ్వలేదు, ఫెయిల్ మార్క్స్ చాలా అట్టర్ ఫెయిల్ చేశారు మొన్న. దాన్ని దిద్దుకునే బదులు అద్భుతం